अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुह। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलाम अला रसूलिल करीम అమ్మా బఅద్। అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో పాయింట్ నెంబర్ 3, ఈ మిథ్యాభావాల ఖండన. విశ్వప్రభువు అయిన అల్లాహ్ ఈ క్రింది ఆధారాల ద్వారా ఇలాంటి మిథ్యాభావాలను, మూఢనమ్మకాలను ఖండించాడు. విగ్రహారాధకుల చర్యలను ఖండిస్తూ అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు. ఏమిటి, మీరు లాతు ఉజ్జాలను గాని చూశారా? మూడవది చివరిది అయిన మనాతును కూడా చూశారా? అల్-నజ్మ్ వాక్యం నంబర్ 19-20. ఈ సూక్తికి భావార్థంగా ఇమాం ఖుర్తుబీ రహ్మతుల్లా అలై ఇలా అన్నారు. ఏమిటి, ఆ దేవతలు ఏదన్నా లాభం కానీ నష్టం కానీ కలిగిస్తుండగా మీరు చూశారా? ఆ కారణంగానే వారు అల్లాహకు భాగస్వాములై కూర్చున్నారా? దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన ప్రియ సహచరులు వాటిని అనగా ఆ విగ్రహాలను కూల్చివేస్తున్నప్పుడు అవి కానీ ప్రతిఘటించగలిగాయా? అల్లాహ్ ఇంకా ఈ విధంగా సెలవిచ్చాడు. వారికి ఇబ్రహీం సమాచారాన్ని కూడా చదివి వినిపించు. మీరెవరిని పూజిస్తున్నారు అని అతను తన తండ్రిని, తన జాతి వారిని నిలదీసి అడిగినప్పుడు, మేము విగ్రహాలను పూజిస్తున్నాము, సదా వారి సేవకే అంకితమై ఉన్నాము అని వారు సమాధానమిచ్చారు. ఆయన వారిని ఇలా అడిగాడు, మీరు వాటిని పిలిచినప్పుడు అవి మీ పిలుపును వింటాయా? పోనీ మీకు లాభం కానీ నష్టం కానీ కలిగిస్తాయా? దానికి వారిలా చెప్పారు, అదంతా మాకు అనవసరం. మా తాత ముత్తాతలు ఈ విధంగా చేస్తూ ఉండగా మేము చూసామంతే. సూరే అష్-షురా వాక్యం నెంబర్ 69-74. అంటే ఆ విగ్రహాలు తమ మొరలను ఆలకించడం కానీ, తమకు లాభ నష్టాలు చేకూర్చడం కానీ చేయలేవని వారు పరోక్షంగా ఒప్పుకున్నారు. అయితే వారు తమ తాత ముత్తాతల అడుగుజాడల్లో నడుస్తూ విగ్రహారాధన చేసేవారు. అంధానుసరణకు ఆధారం మిథ్య తప్ప మరొకటి కాదు. సూర్యచంద్రులు, నక్షత్రాలను పూజించే వారి చర్యను ఖండిస్తూ అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు. ఆయన సూర్యచంద్రులను, నక్షత్రాలను తన ఆజ్ఞకు కట్టుబడి ఉండే విధంగా సృష్టించాడు. సూరే అల్-ఆరాఫ్ వాక్యం నెంబర్ 54. ఇంకా ఈ విధంగా సెలవీయబడింది, రేయింబవళ్ళు సూర్యచంద్రులు కూడా ఆయన శక్తి సూచనల్లోనివే. మీరు సూర్యునికి కానీ చంద్రునికి కానీ సాష్టాంగ ప్రమాణం అనగా సజ్దా చేయకండి. నిజంగా మీరు అల్లాహ్ దాస్యం చేసేవారే అయితే వీటన్నింటినీ సృష్టించిన అల్లాహ్ ముందు సాష్టాంగపడండి. సూరే ఫుస్సిలత్ వాక్యం నెంబర్ 37. ఎవరైతే దైవదూతలను, యేసుక్రీస్తు అలైహిస్సలాంను అల్లాహ్ సంతానంగా భావించారో, ఆరాధించారో వారి చేష్టను ఖండిస్తూ అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు. అల్లాహ్ ఎవరిని కొడుకు అనగా సంతానంగా చేసుకోలేదు. సూరే మోమినూన్ వాక్యం నంబర్ 91. అల్లాహ్కు అసలు భార్యే లేనప్పుడు ఆయనకు సంతానం ఎలా కలుగుతుంది? సూరే అల్-అన్ఆమ్ వాక్యం నంబర్ 101. ఆయన ఎవరినీ కనలేదు, ఆయన కూడా ఎవరికీ పుట్టినవాడు కాడు. ఆయనకు సరిసమానుడు, పోల్చదగినవాడు ఎవడూ లేడు. సూరే అల్-ఇఖ్లాస్ వాక్యం నంబర్ 3-4.